అద్భుతమైన కోరిక. యేసుక్రీస్తుకు గల 12 మంది శిష్యుల్లో పేతురు, యోహాను మరియు యాకోబు అని ముగ్గురు బహు ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకో వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురిని మాత్రము తన ప్రార్థన చేసే స్థలానికి అతి సమీపంగా తీసుకుని వెళ్ళేవారు. అనగా ఈ ముగ్గురు యేసుక్రీస్తుకు బహు సన్నిహితులు. ఒకానొక సమయంలో ఆ యాకోబు యోహానుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుకునుచున్నావని ఆయన అడిగినాను. అందుకామె, నీ రాజ్యమందు ఆ 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపును ఒకడు నీ ఎడం వైపును కూర్చుండా సెలవిమ్మని ఆయనతో నేను. అందుకు యేసు, మీరు ఏమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఇదంతా కూడా మనకి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20 నుండి మనకు కనబడుతుంది. సాధారణంగా ఈ లోకంలో ఉండే తల్లులు, తండ్రులు వారి పిల్లల ఎడల కలిగి ఉండే కోరికలు, ఉద్దేశాలు లోకానుసారంగా లోకంలో ఉన్న ఉన్నత స్థితిని, ఉన్నత అధికారాన్ని ఆశించే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ తల్లి ఏమడుగుతుందో తెలుసా? నా బిడ్డలు పరలోక రాజ్యంలో చేరాలి, నీ కుడి పార్శ్వాన్ని కూర్చోవలదేవా అని అడుగుతుంది. మా అబ్బాయి ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ కావాలేనో, మా అమ్మాయి డాక్టర్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలేనో ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ యాకోబు యోహానుల తల్లి ఓ అద్భుతమైన ఆత్మీయురాలు, ఓ ప్రత్యేకమైన తల్లి. తన యేసు దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితిని లేదా అధికారాన్ని తన పిల్లలకు దయచేయమని కోరుకోకుండా, నా పిల్లల పరలోకంలో గొప్పవాళ్ళు కావాలనే తలంపు, దేవుని దృష్టిలో శ్రేష్టమైన వారై ఉండాలనే తలంపు నిజంగా ఎంత ఉన్నతమైన కోరిక ఇది. మనం ఇక్కడ అందరం కూడా గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ బిడ్డల ఎడల మీకున్న ఆలోచనలు, కోరికలు ఏమిటి? వారి భవిష్యత్తు గురించిన ప్రణాళిక ఏమిటి? ఏదో అయిపోవాలని అనుకుంటున్నారా? ఏదో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవ్వాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఈ లోకము మనకు శాశ్వతము కాదు, శాశ్వతమైనది పరలోకము. ఆ పరలోకంలో మనం పొందుకునే అధికారము, హోదా కలిగి ఉండే స్థితిగతులు శాశ్వతమైనవి. కావున ఈ లోక సంబంధమైన ఉన్నత స్థితిగతుల కంటే పరలోకంలో ఉన్న ఉన్నత స్థితిని ఆశించి దేవుని యుద్ధం మనవి చేయడము ఎంతైనా అవసరము. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే కేవలం తల్లి మాత్రమే అడిగినట్లుగా లేదు, కానీ యాకోబు యోహానులు కూడా అదే కోరిక కోరినట్లుగా చూడవచ్చు. వీరు కూడా లోక సంబంధమైన స్థితిని ఆశించకుండా, ప్రభువా, మా అమ్మ కోరుతున్నట్లుగా మాకు కూడా అదే కోరిక ఉంది, నీ రాజ్యంలో నీ పక్కనే కూర్చోవాలని ఆశపడుతున్నాము. ఈ లోకంలో మేము ఏమైపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలో మాత్రం నీతోనే, నీ పక్కనే ఉండాలయ్యా అని కోరుకుంటున్నారు. ఎంత అద్భుతమైన కోరిక! ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ కోరిక ఏమిటి? నీవి కావాలి, నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావు? నీ బిడ్డలు ఏమి కావాలని ఆశిస్తున్నావు? ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పరలోక రాజ్యంలో చేరాలనే ఆశ, తపన నీవు కలిగి ఉండు. నీ బిడ్డల గురించి అట్టి విధంగా ప్రార్థన చేయి. వారికి కూడా అదే విధమైన తపన, కోరిక ఉండేటట్లుగా నీవు ప్రతిరోజు దేవుణ్ణి అడుగు. నీ బిడ్డలు తప్పకుండా పరలోక రాజ్యంలో చేరతారు. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని, భక్తిహీనుల ఆశ అహంకార యుక్తమై ఉన్నదని మీరు మాట్లాడుతున్నారు. నీతిమంతుల కోరిక మేము కోరినట్లు మీరు సహాయం చేయండి. అదే అద్భుతమైన కోరిక అని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ బిడ్డలునైనా, మా బిడ్డలు ఈ లోక సంబంధమైన దేవా వ్యసనాలకు బానిసలు కాకుండా పరలోక సంబంధమైన ఆస్తిని సంపాదించుకునే కృప అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి. మరి ముఖ్యంగా బిడ్డల విషయంలో మీరు సహాయాన్ని అందించండి, భక్తిని నేర్పించండి అయ్యా. ఇంకా చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధకు కావాల్సిన ప్రతి విధమైన కృప మీరు అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు లోకమంతా జరుగుతున్న ఆరాధనలు మహిమకరంగా జరిగినట్లు దేవా, ప్రతి ఒక్కరూనైనా దేవాస్తోత్రం మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ప్రతి ఒక్కరు అనుభవించినట్లు, ప్రతి ఒక్కరు విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించినట్లు మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప మీరే దయచేస్తారని, నైనా స్తోత్రం, నైనా బలహీనలను బలపరచండి, స్వస్థపరుస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.